హాయ్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు తెలంగాణలో విఆర్ఓ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్న స్టూడెంట్స్కి వచ్చేసి విఆర్ఓ నోటిఫికేషన్ గురించి అయితే అప్డేట్ రావడం జరిగింది. ప్లీజ్ అండి, వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేస్తేనే మీకు సర్చ్ బాక్స్లో అనేది కనిపిస్తూ ఉంటుంది నేను వీడియో పెట్టిన వెంటనే. సో విఆర్ఓ రిక్రూట్మెంట్ గురించి పూర్తి డీటెయిల్స్ ఏంటో తెలుసుకుందాం. పాత విఆర్ఓలకు మళ్ళీ పిలుపు, విఆర్ఓల నియామక ప్రక్రియ షురు, పూర్వ విఆర్ఓ విఆర్ఏ నుంచి ఆప్షన్లు, సర్వేయర్ల నియామకం పైన దృష్టి, కొత్త వ్యవస్థ సర్వీస్ రూల్పై అస్పష్టత, తర్జనా భర్జన పడుతున్న ఉద్యోగులు. అయితే చూడండి, ఇంత ముందుకు విఆర్ఓ విఆర్ఏలు ఉన్నారు కదా, అప్పుడు విఆర్ఓ విఆర్ఏ రద్దు చేసినప్పుడు వాళ్ళను వేరే జాబ్స్కి అయితే ప్రమోట్ చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ వాళ్ళని పిలిచి ఈ నెల 28 లోపు మీ యొక్క ఒక గూగుల్ ఫామ్స్లో మీ యొక్క డీటెయిల్స్ నింపాలని చెప్పి అయితే తాజాగా సిసిఎల్ఏ నవీన్ మిట్టల్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ప్రభుత్వ నిర్ణయం పట్ల తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ హర్షం వ్యక్తం చేసింది. బట్ వీళ్ళకి ఏం ప్రాబ్లం అంటే, అసలు విఆర్ఓ విఆర్ఏలకి ఎంత జీతం ఇస్తారు, ఇప్పుడు మేము ఇప్పుడు ఆల్రెడీ జాబ్ చేస్తున్నారు కదా, ఆ సర్వీస్ సీనియారిటీ యాడ్ అవుతుందా లేదా, అసలు వెళ్ళాలా లేదా అనేది వాళ్ళ కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఇదే ఇక్కడ చెప్పారు. ఏం పని, ఎంత జీతం, గ్రామస్థాయి రెవెన్యూ అధికారులు వెళ్ళాలో వద్దో తేల్చుకోలేక పూర్వ విఆర్ఏలు విఆర్ఓలు మల్లగుల్లాలు పడుతున్నారు. గతంలో ఉన్న విఆర్ఓ వ్యవస్థ రద్దయిన నేపథ్యంలో కొత్త పోస్టులు నియమ నిబంధనలు ప్రభుత్వం ఇంకా వెలువరించలేదు. వెళ్తే ఏం పని చేయాలి, హోదా, వేతన స్కేల్ వంటి ఇంకా ఖరారు చేయలేదు. దీంతోపాటు విఆర్ఓ విఆర్ఏ వ్యవస్థ రద్దయినప్పటి నుంచి ఇతర శాఖల్లో పనిచేసిన సీనియారిటీని పరిగణలోకి తీసుకుంటారా లేదా అనేది సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. సో ఒకవేళ పాత విఆర్ఓ విఆర్ఏలు కనుక ఇందులో తక్కువ మంది వచ్చిరనుకోండి, ఇప్పుడు కొత్తగా తీసుకునే వాళ్ళ సంఖ్య అయితే పెరుగుతుంది. సో ఫస్ట్ జీతం డిసైడ్ అయిన తర్వాత, ఏం వర్క్ చేయాలని డిసైడ్ అయిన తర్వాత మాత్రమే ఇప్పుడు వాళ్ళు ప్రజెంట్ వర్క్ చేస్తున్న జాబ్ వదిలేసి ఇక్కడ రావడానికి అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ చెప్పిన ప్రకారం మాత్రం పూర్వం అంటే పాత వాళ్ళు వచ్చేసి 3,000 ఉన్నారు, మనకు మొత్తం వచ్చేసి 12,000 దాకా కావాలి, 3,000 పైన ఉన్నారు. ఇప్పుడు 11,000 పైన విఆర్ఓలు తీసుకుంటామని అయితే చెప్తున్నారు. సో మనకు మ్యాక్సిమము ఇప్పుడు కొత్తది ఈ భూభారతి బిల్లులో కొత్తగా గ్రామ స్థాయిలో రెవెన్యూ అధికారులను నియమించినట్టు తెలిపింది గవర్నమెంట్. ఇది అప్డేట్ అండి, ఒకసారి మీరు కూడా మొత్తం చదువుకోండి. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.